అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెడీ? అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి కారణం కృష్ణపట్నం పోర్టు ట్యాంకర్స్ అసోసియేషన్లు ఈ మధ్యకాలంలో వరుసగా కొంతమంది వ్యక్తులు వారి నోటుకు వచ్చినట్టు మనం ఏది చెప్పినా విలేకరులు రాసుకుంటారు, అది నిజమా అబద్ధమా అనేది నాకు అవసరం లేదు అనే భావంతో మాట్లాడుతూ వచ్చిన ఈ యొక్క శీర్షికల మీద స్టేట్ ఎడుగుల ఆయిల్ డీలర్స్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను వివరణ ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఆయిల్ డీలర్స్ లోకల్ ట్యాంకర్ అసోసియేషన్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది, ఏ విధంగా మాకు లోకల్ ట్యాంకర్స్కి సన్నిహిత సంబంధాలతో వ్యాపారం జరుగుతుంది అనే విషయానికి వస్తే, ఇప్పుడు విమర్శించే వ్యక్తి ఆ రోజుకి ఈ వ్యాపారం అనేది ఫీల్డ్లో లేదని నా ఉద్దేశం. ఎందుకంటే దాదాపు 1994లో విశాఖపట్నంలో ఈ యొక్క పోర్ట్ ఏర్పాటైన తర్వాత యునైటెడ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం విశాఖపట్నం నుంచి ఈ యొక్క రీఫైండ్ ఆయిల్స్ పామాలిన్ అనేది అన్ని జిల్లాలకి మా డీలర్స్ సొంత ట్యాంకర్లతో తెచ్చుకొని మా వ్యాపారం చేసుకోవటం మొదలుపెట్టింది 1992-94. విశాఖపట్నం క్రమేణా ఓడరేవు ఇంకొక రకంగా కన్వర్షన్ అయ్యి మా రీఫిల్ ప్లాంట్స్ అంతా 97-98 కల్లా కాకినాడకి రావడం జరిగింది. అప్పుడు కాకినాడ నుంచి మేమంతా ఆయిల్ సప్లై చేసుకునేవాడు. కాకినాడ వచ్చిన తర్వాత అక్కడ పోర్ట్కి పొలాలు ఇచ్చి నష్టపోయిన రైతాంగం మేము లారీలు కొనుక్కున్నాం, ట్యాంకర్లు కొనుక్కున్నాం, మీరు సొంతానికే వ్యాపారం చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, బయట ఊర్లకు బాడుకు తోలితే మాకు ఇబ్బందిగా ఉంది అని అక్కడ లోకల్ అసోసియేషన్ ఒకటి ఫామ్ అయిన తర్వాత మా స్టేట్ అసోసియేషన్ తరఫున ఆ రోజు మాకు ప్రెసిడెంట్ ఉన్నటువంటి గ్రంథి నారాయణరావు కాకినాడ, నేను వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను. మేమిద్దరం కలిసి కాకినాడ అసోసియేషన్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మా పెట్టుబడి పెట్టి మేము వ్యాపారం చేసుకునేది మా జిల్లాలో మేము అమ్ముకునే దానికే తప్ప ట్రాన్స్పోర్ట్ కాదు. మేము ట్రాన్స్పోర్ట్ చేయము. ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర జిల్లాలకు కానీ లోకల్గా నష్టపోయిన రైతాంగం అనేటువంటి మీరే తీర్చుకోండి అని చెప్పి వారితో కాకినాడలో ఒప్పందం జరగడం జరిగింది. ఆ రోజు మా అధ్యక్షుల వారు మా స్టేట్ అసోసియేషన్ మెంబర్షిప్ లిస్టు ఆ అసోసియేషన్కి ఇచ్చింది. ఆ అసోసియేషన్ మెంబర్షిప్ లిస్టులో లేని వ్యక్తి ఎవరైనా వచ్చినా సరే అతను ఒక లారీ ఎత్తుకుంటే లోకల్ ట్యాంకర్కి ఒక లారీ ఇవ్వాలి. ఆ రోజు వరకు ఉన్న వరకే లిస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నేనైనా సరే నా వ్యాపారం పెంచుకొని 3వ ట్యాంకర్ తీసుకెళ్తే నేనైనా సరే కాకినాడలో నేను ఒక ట్యాంకర్ తీసుకుంటే వాళ్ళకి ఒక బాడుకు ఒక ట్యాంకర్ పెట్టుకోవాలి. నాకున్న 2 ట్యాంకర్లకి అయితే లేదు, కానీ ఎక్స్ట్రా ట్యాంకర్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఆ విధంగా ఇచ్చే వడంబరకి కాకినాడ నుంచి క్రమేణా కాకినాడ నుంచి కృష్ణపట్నం పోర్టు 2004లో ప్రారంభమైంది. అప్పుడు కృష్ణా జిల్లా నుంచి యావత్ రాయలసీమ జిల్లా అంతా, కృష్ణా జిల్లా నుంచి రాయలసీమ జిల్లా వరకు మా డీలర్స్ ట్యాంకర్స్ అన్ని కూడా కృష్ణపట్నం పోర్టుకు రావడం. ఈరోజు ఈ మాట్లాడే పెద్ద మనుషులకి వెనకున్న పెద్ద మనుషులను అడుగుతున్నా, ఈ 7 జిల్లాల ట్యాంకర్లు మనం ఆయిల్ డీలర్సే కదా, ఒక ట్యాంకర్ పోయినా సరే కాకినాడ నుంచి ఆయిల్ తీసుకురాగల శక్తి మనకు ఉందా? అక్కడి నుంచి అసోసియేషన్ డివైడ్ అయిన తర్వాత కాకినాడలో
ఇది నా ట్యాంకర్ పైన సరే లోడింగ్ ఇవ్వరు. ఎందుకంటే ఆ జిల్లాలో ఉన్న ట్యాంకర్స్ డివైడ్ అయిపోయింది. కాకినాడ వరకు శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, కృష్ణా పార్ట్ అంతవరకు ట్యాంకర్ ఓనర్లకి లోడింగ్ ఇస్తున్నారు. మాకు అవసరమై తక్కువ ఉంటే కూడా మేము కొనుగోలు పోతే మేము ఒక ట్యాంకర్ బాడీ ట్యాంకర్ పెట్టుకొని ఒక ట్యాంకర్ నిర్మించుకోవాలి. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టులో కూడా పోర్టు ఏర్పడిన 2 సంవత్సరాలకి రైతాంగం అంతా కూడా ట్యాంకర్ను కొనుక్కోవడం వాళ్ళు నష్టపోయారు కాబట్టి ఏదో చేసుకుంటామని వాళ్ళకి అసోసియేషన్ ఏర్పడింది. అసోసియేషన్ ఏర్పడినప్పుడు కాకినాడలో ఏ పద్ధతి ఉందో అదే పద్ధతిని ఇక్కడ అవలంబించాం. ఇక్కడ అవలంబించిన తర్వాత అదే సిస్టమ్ రన్ అవుతూ వచ్చింది. 2014, 17, 18 మధ్యలో మా డీలర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్న తిరుపతి వాసి ఇందుశేఖర్ అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక మెమోరాండం ఇవ్వాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మనకి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ గారు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో కూర్చొని మీరు డీలర్స్ మీ సొంత వ్యాపారానికి లోకల్ ట్యాంకర్స్ అడ్డు రావు అట్టని చెప్పి ఓళ్ళ యొక్క వ్యాపారానికి మీరు అడ్డు పోకూడదు. ఈరోజు మీరు ఒక లిస్ట్ ఫైనల్ చేసి డీలర్స్ అసోసియేషన్ ఫైనల్ లిస్ట్ ఇచ్చేయండి. ఆ లిస్ట్లో ఉన్న ట్యాంకర్స్ తప్ప ఏ ట్యాంకర్ వచ్చినా కాకినాడలో ఏ పద్ధతి జరుగుతుందో ఒక ట్యాంకర్ ఒకటి తీసుకుంటే ఒక ట్యాంకర్ బాడీ ట్యాంకర్ పెట్టుకోవాలి. అదే పద్ధతి ఇక్కడ కూడా వర్తిస్తుంది అని చెప్పి అక్కడ డిఎస్పీ, లోకల్ డిఎస్పీ అప్పుడు తిరుమలేశ్వరరావు గారు ఉన్నారు, తిరుమలేశ్వర రెడ్డి గారు అప్పుడు డిఎస్పీ, మనకు ఇప్పుడు రూరల్ డిఎస్పీ గారు అప్పుడు సీఏగా ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో ఒక ఒడంబడిక జరిగింది. 2003 నుంచి యునైటెడ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా 2003 వరకు మాకు బాబ్జీ గారు ప్రెసిడెంట్ ఉన్నారు. 2003 నుంచి 2014 వరకు నేనున్నాను. 2014 నుంచి 19 వరకు ఇందుశేఖర్ ఉన్నారు. 2019 నుంచి కంటిన్యూగా నేను ఉంటున్నాను. ఆ ఒప్పందం ప్రకారం మేము లోకల్ ట్యాంకర్స్ అసోసియేషన్తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ముందుకు పోవడం జరిగింది. దాదాపు 1 సంవత్సరం అనుకుంటా బహుశా. ఈ సంవత్సరం రోజుల్లో ఆయిల్లో ఒక మాఫియా తయారైంది. మాఫియా అంటే దొంగలు కాదు. తమిళనాడు, కర్ణాటక క్యాపిటలిస్టులు కంప్లీట్ కృష్ణమఠం పోర్ట్ క్యాప్చర్ చేసి ఇంపోర్టర్స్ కూడా వాళ్ళ ఫ్యాక్టరీలు రన్ చేయగలమా లేదా అనే స్థాయికి ఆ క్యాపిటలిస్టులు తీసుకొచ్చినప్పుడు ఒక్కసారి ఇంపోర్టర్స్ అసోసియేషన్ పెద్దలైనటువంటి మేము అందరం ఆలోచించి లాస్ట్ జూన్లో కడపలో సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ వ్యవస్థ ఇదే విధంగా జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ డీలర్స్ ఒక్కరు కూడా వ్యాపారం చేసే పరిస్థితి కాదు అని ఒకసారి చర్చకు వచ్చిన తర్వాత ఇంపోర్టర్స్తో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాము. ఏందయ్యా నిర్ణయం అంటే, ఈ మాఫియా దగ్గర ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసే ఏ డీలర్ కూడా కొనుగోలు చేయకూడదు. ఈ మాఫియా దగ్గర కొనుగోలు చేస్తే ఆ మాఫియా కంప్లీట్ ఇంపోర్టర్స్ని మనల్ని ప్లస్ లోకల్ ట్యాంకర్స్ దాని మీద జీవనం సాగే లోకల్ ట్యాంకర్స్ 3 వర్గాలని వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకునే స్థాయికి వచ్చారు. దీన్ని మనం ఆలోచన చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇంపోర్టర్స్ కావచ్చు, లోకల్ ట్యాంకర్స్ కావచ్చు 4 నెలల నుంచి ఎవరి పాటు వాళ్ళు ప్రశాంతంగా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు అభియోగాలు మోపిన వ్యక్తి మా అసోసియేషన్లో 2004 నుంచి కూడా మా సభ్యుడు కాదు. 2004 నుంచి కూడా మా సభ్యుడు కాదు. అతను వ్యాపారం చేస్తున్నది కూడా మాకు తెలియదు. ఈ యొక్క అభియోగాలన్నీ కూడా 2004 నుంచి 2004 నుంచి లోకల్ ట్యాంకర్స్ 50 రూపాయలు రుసుము తీసుకుంటారు, బయట ట్యాంకర్ 300 రూపాయలు రుసుము తీసుకుంటారు. ఇవన్నీ కూడా ట్యాంకర్ డ్రైవర్లకి కృష్ణపట్నం పోర్టులో 1 రోజు అయినా 2 రోజులు అయినా వాళ్ళకి కావాల్సిన సదుపాయాల కోసం వాటర్ సప్లై అయితేనేవి, వాళ్ళు ఉండేదానికి షెల్టర్ అయితేనేవి చూపించేదానికి వాళ్ళు వాడుకుంటారు లోకల్ ట్యాంకర్స్ అసోసియేషన్. దాన్ని మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము దాన్ని అడగం కూడా. దాన్ని లెక్కలు అడిగే పరిస్థితి మా సభ్యుడికి రాకూడదు.
అతను మా సభ్యుడు కూడా కాదు. 7,000, 6,000, 8,000 నోరుందని చెప్పి మనం చెప్తే మీరు రాసుకుంటారు. నేను ఈరోజు చెప్తే 10,000 చెప్పినా రాసేస్తారు మీరు. అవన్నీ కొత్త అబద్ధాలు, ఫోకస్ కోసం పెట్టిన స్టేట్మెంట్లు. ఈ అబ్బాయికి, ఇప్పుడు మాట్లాడిన అబ్బాయికి ఆలోచన ఉండి కాదు, ఈ మాఫియా ఆడిస్తుంది. ఈ మాఫియా అబ్బాయి చేత ఆడిస్తుంది. వాళ్ళేమో తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి రారు. వాళ్ళు అక్కడ కూర్చొని మిగతా సదుపాయాలు చేసి ఆ మాఫియా ఒక భయాందోళన క్రియేట్ చేసి తిరిగి మళ్ళా మాఫియా పైకి రావాలని ఆలోచన. ఈ ఆలోచనని తొంగలో తొక్కాలని మా అసోసియేషన్ కూడా నిర్ణయం తీసుకున్నాం. మా అసోసియేషన్ తరఫున ఈ అభియోగం మోపిన అబ్బాయి యొక్క కాల్ డేటా తీసుకొని దీన్ని అనుకున్న దాన్ని అనుకున్న సభ్యులు వాళ్ళందరూ కూడా వచ్చి ఎవిడెన్స్ చూపించాలి. అభియోగాలు మోపిన నోరుకున్నది మోపితే కాదు కదా, దానికి ఎవిడెన్స్ చూపించాలి. ఎవిడెన్స్ చూపించి ఈ యొక్క ఫలానా ట్యాంకర్ ఓనరు ఫలానా అసోసియేషన్లో ఫలానా సభ్యుడు ఇచ్చే ఇదిగో రిసీట్, 300 రూపాయలు రిసీట్ ఉంటుంది, 50 రూపాయలు రిసీట్ ఉంటుంది, మిగతా నోటుకు వచ్చిన చెప్పిన సంఖ్య. ఆయనకి అసోసియేషన్ సభ్యుడు కాదు, ఆయనకి ట్యాంకులు ఉండేది కూడా మాకు తెలీదు. ఈరోజు నేను వచ్చాను, నేను వస్తానని నాకు ట్యాంకర్ ఏమంటే లోకల్ ట్యాంకర్లు ఏం కావాలా? నువ్వు ఒక ట్యాంకర్ తీసుకో, ఊరు వద్దం లేదు. లోకల్ ట్యాంకర్ కూడా ఒకటి ఇచ్చిపో. నీకు ట్యాంకర్ ఉందని చెప్పి నువ్వు కర్ణాటక, తమిళనాడు, నెల్లూరు జిల్లాల నుంచి, గూడూరు నుంచి తీసుకుంటూ పోతుంటే ఇక్కడున్న ట్యాంకర్లు ఏం కావాలి, ఇక్కడ అంగళూరులు ఏం కావాలి? నీ వ్యాపారం చేసుకున్నావు, ఇన్ని రోజులు చేసావు. ఈ 6 నెలల్లో ఎందుకు వచ్చింది డిస్టర్బ్ నీకు? ఇన్ని రోజులు వ్యాపారం చేస్తే నీకు రాలేదు కదా డిస్టర్బ్. ఈ 6 నెలలు ఎందుకు వచ్చింది? మాఫియా డాన్ వ్యాపారం ఆగిపోయింది కాబట్టి ఆ డాన్ నిన్ను ఆడిస్తున్నాడు. ఆ డాన్ ఆడిచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నీకు నాలెడ్జ్ లేకుండా, అసోసియేషన్ ఏందో తెలియకుండా నువ్వు మాట్లాడటం సభ్యుడు కాదు. వయసులో చిన్నవాడివి, ఇంకా పైకి రావాల్సిన వాడివి. ఎవరో చెప్తే మాట్లాడితే కాదు. ఈ అభియోగాలన్నీ మా అసోసియేషన్ ఖండిస్తుంది. ఏ ఒక్కరు కూడా మా సభ్యులు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, యూనియన్ రసీదు తప్ప. ఒక ట్యాంకర్ పెట్టుకొని నువ్వు దేశమంతా తిప్పుతున్నావు కాబట్టి, మా అసోసియేషన్ సభ్యుడు కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా ట్యాంకర్కి బదులు ట్యాంకర్ ఇవ్వాల్సింది. 2018లో ఒక్కసారి సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వచ్చింది. సార్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్ అయితే మేము పామాయిల్ ఒకటే తోలుతామని చెప్పాము. సన్ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్ అయితే కంప్లీట్ ఇదే సుధాకర్ రెడ్డి గారు మెయింటెనెన్స్ అనుకుంటా. 2018లో వైసీపీ గవర్నమెంట్లో సుధాకర్ రెడ్డి మెయింటైన్ చేస్తున్నాడు. కంప్లీట్ మా ట్యాంకర్లకు సన్ఫ్లవర్ లోడ్ చేయకూడదు, మా ట్యాంకర్లు ఆగిపోతున్నాయి అంటే మేము వదిలేసాం వాళ్ళకి. సన్ఫ్లవర్ మొత్తం మీరు దొరుకుని మా వ్యాపారం మేము చేసుకుంటామని చెప్పి వదిలేసాం. ఆ విధంగా మాకు వాళ్ళకి అన్నదమ్మల అనుబంధం ఉంది. ఉండబెట్టి ఈ రోజుల్లో వ్యాపారం జరిగింది. 2018లో సన్ఫ్లవర్ మేము తోలలేదు అన్నా, మా ట్యాంకర్లు ఆగిపోతున్నాయంటే మీరు తోలుకోండి. వాళ్ళు తోలుకున్నారు. ఈరోజు సన్ఫ్లవర్ ఆగిపోయి సోయాబీన్ ఆయిల్ వచ్చింది. సోయాబీన్ ఆయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన టీము అన్న ట్యాంకర్లు ఆగిపోతున్నాయి, మొత్తం మాకు ఇస్తారా అని అడిగితే మొత్తం ఇలేము, మా 3 బండ్లు తోలుకుంటాయి, మీకు ఒక బండి ఇస్తామని చెప్పి వాళ్ళకి ఒక బండి ఇచ్చి మేము 3 బండ్లు పెట్టుకుని పోతున్నాం. సోయాబీన్ ఆయిల్, పామ్ ఆయిల్ అయితే మా అసోసియేషన్ లేని ఏ సభ్యుడైనా సరే కొత్తగా ట్యాంకర్ తెచ్చుకుంటే కాకినాడలో ఏది ఇంప్లిమెంట్ అవుతుందో అదే సిస్టమ్ కృష్ణపట్నం అవుతుంది. ఎవరైనా కాకినాడ అసోసియేషన్ లేని ట్యాంకర్ నాది ఉంది కదా, నా ట్యాంకర్ పంపిస్తే కాకినాడ లోడ్ చేస్తుంది. అక్కడ లోకల్ ట్యాంకర్ అసోసియేషన్ ఒప్పుకోదు. అదే రన్ అవుతుంది ఇక్కడ కూడా. ఈ దోపిడీ అంటారు, 60 లక్షలు అంటారు, 70 లక్షలు అంటారు. ఏమో మీలలో ఇచ్చేమని ఇస్తున్నారా? 70 లక్షలు 80 లక్షలు యాడ్ నుంచి వస్తుంది. మీ ఆరోపణలన్నీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నిరూపించండి అని ఛాలెంజ్ చేస్తున్నాం. లేదు మేమే పోలీస్ ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. మా అసోసియేషన్ తరఫున ఈ అబ్బాయి మాట్లాడిన మాటలు వెనకున్న డానెవరు, ఆ అబ్బాయి ఫోన్ లిస్ట్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం కాదా నిధి తేల్చాలి. ఈ అభియోగాలన్నీ మనకు నోరుందని మాట్లాడి ప్రెస్కి వచ్చితే ప్రెస్లో చూసుకుని ఆనందపడి కాదు. వ్యాపారం ఇది, పిల్ల చేస్తాను కాదు, వ్యాపారం ఇది. మీరు ఒకలా చెన్నైలో ఉన్నాం, మేము బెంగళూరులో ఉన్నాం, మాకేం తెలియదు అని చెప్తే ఏమన్నా అమాయకులు లేము.
ఆ ఫోన్ నెంబర్ డేటా తీస్తే ఎవరెవరు మాట్లాడింది మొత్తం లిస్ట్ వస్తుంది. ఒక 5 నెలల నుంచి ఆ లిస్ట్ తీసి పోలీస్కి మేము అసోసియేషన్ తరఫున కంప్లైంట్ ఇస్తున్నాం. ఆ అబ్బాయి ఫోన్ కాల్ లిస్ట్ తీసి ఇవన్నీ ఎవరు చేస్తున్నారో ఎంక్వైరీ చేసి విచారణ చేసి నిజ నిర్ధారణ చేల్చమని పోలీస్ శాఖను కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. రేపో ఎల్లుండో మా స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ సెక్రటరీని కూడా రమ్మంటున్నాను. మేము ముగ్గురం పోయి రూరల్ డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. దీని మీద మీరు వాస్తవాలు తేల్చండి. వాస్తవాలు ఏందో మీరు తెలిసి ఆ యొక్క వ్యక్తుల మీద మరొకసారి ఇటువంటి ఆరోపణలు చేయకుండా చర్యలు తీసుకోమని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.